చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఉరవకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. వజ్రకరూరు, తట్రకల్లు గ్రామాల్లో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారని, ఇప్పుడు ఆస్తులు లాగేసుకుంటున్నారని చంద్రబాబు, పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ను ఓడిస్తామనంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరాయి. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. మనం ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా కూటమి నాయకులకు, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రజలకు అనుకూలించే విధానమా కాదా, దానివల్ల ప్రజలకు లబ్ధి జరుగుతుందా లేదా అనేటువంటిది వాళ్ళకి పట్టలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిదాన్ని విమర్శించడమే వాళ్ళ విధానంగా పెట్టుకున్నారు. వాళ్ళు అసలు ప్రజల్ని సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఏది ప్రజానుకూలతో ఏది కాదు అనేటువంటి తెలియడం లేదు వాళ్ళకు. వాళ్ళు ఆబ్జెక్టివ్గా ఆలోచించడం లేదు. కేవలం వ్యక్తిగతంగా జగన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక్కచోటనే ఆడని ధర్నా చేసావా? ఒక తప్పని చెప్పి ఎక్కడికైనా మాట్లాడినావా? నువ్వు మీ శాసనసభ్యుడే పయ్యావుల కేశవే దాన్ని సమర్థిస్తూ ఇది మంచిదని చెప్పి మాట్లాడినాడు. మరి ఏది కరెక్ట్ అనేటువంటిది మీరు స్పష్టం చేయాలి. ఈరోజు ఈసీని అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజలకు రావాల్సిన డబ్బుని రాకుండా చేస్తే వాళ్ళే నష్టపోతారు. ప్రజలకు నష్టం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఈసీ కూడా దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుతాం. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లభిస్తూ ఉంది. ఎమ్మెల్యే పట్టించుకోలేదని కేశవ్ పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జై జగన్. చంద్రబాబు నీచ రాజకీయాల వల్లే సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎవరైనా కుట్రలు చేసినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కొనసాగితే ఎవరు అధైర్యపడద్దని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.